దేవునికి స్తోత్రం. ఏదైనా కృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54 అధ్యాయం 10వ వచనం. ప్రియా కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడు కృపామయుడు, కృపాసత్య సంపూర్ణుడు, తన శాశ్వతమైన కృపతో మన ఏలుచున్న సర్వాధికారి అయిన దేవుడు. నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని కృప మనతో కూడా ఉండగలుగుచున్న దేవుని బిడ్డలారా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునని దేవాదేవుడు భక్త పౌలు తెలియపరుస్తున్నాడు. అపోస్తుడైన పౌలు గారు అతిశయించుటకు ఎన్నో విశేషాలు ఉండెను. ఆయన ప్రధాన అపోస్తుడు, ఎన్నో సంఘములు స్థాపించిన వాడు, ఆత్మవరములు కలిగిన వాడు, 3వ ఆకాశం వరకు కొనుపోబడినవాడు. ఆయనను ఆయన జీవితంలో ఒక ముళ్ళు ఉండెను. అందును గూర్చి ఆయన ఇలా రాస్తున్నాడు: నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉండినను, నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. పౌలు గారిని బాధపెట్టిన ఆ ముళ్ళును గూర్చి ఖచ్చితంగా మనకు తెలియదు. ఆ ముళ్ళు నుండి విడుదల పొందుటకు ఆయన ముమ్మారు దేవదేవుడికి ప్రార్థించాడు. ముళ్ళును తీసివేయనని వాగ్దానం చేయబడలేదు గాని తన కృప చాలునని వాగ్దానం చేస్తున్నాడు సర్వాధికారైన దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు. ఒకసారి మన ప్రార్థనలకు తక్షణం జవాబు వచ్చుచున్నది. కొన్నిసార్లు ఓపికతో కనిపెట్టినప్పుడు జవాబు పొందుచున్నాం. కొన్నిసార్లు జవాబును పొందుటకు బదులుగా సహించుటకు కావలసిన కృపను పొందుకుంటున్నాం. ఆయన తన కృప మాత్రమే గాక తన శక్తిని కూడా దయచేయుచున్నాడు. అనేక సార్లు మనం నిందను, అవమానమును గుండా వెళ్ళినప్పుడు ప్రభు హస్తం మనకు కౌగిలించుకొనుచున్నది. నీ శరణుజొచ్చిన వారిని, వారి మీద లేచువారితో చేతిలో నుండి నీ కొడి చేత రక్షించేవాడా, నీ కృపాతిశయము చూపుము. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రెక్కల కింద ఎవరైతే వచ్చినారో వారి జీవితాలు దేదీప్యమానముగా ఉండగలుగుచున్నాయి. దేవుని బిడ్డ, దేవుని కృప అమూల్యమైనది, దానిని మనము ఆశ్రయించదాం, బలం పొందుకుందాం. అయినను నేనేమైనాను అది దేవుని కృప వల్లనే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపచేత మాత్రమే మన జీవితాలు జయకరంగా విజయకరంగా ఉండగలుగుచున్నాయి. నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని తన శాశ్వతమైన కృపతో మనందరి ఎలా కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణ చూపుతున్న గొప్ప దేవుడు, తన కృపాకిరణాలు మన మీద ఉంచుతున్న సర్వాధికారైన దేవుడు, తన శాశ్వతమైన ప్రేమతో ఏలుతున్న సర్వాంగ సుందరుడు, ఆ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృపతో మనం నింపబడటానికి, ఆ మహిమాస్వరూపుడికి, మహిమానుతుడికి, ఘనుడికి, సర్వాధికారికి ఇప్పుడే మనసుపై ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క మహాకృప మీతో నాతో నిలిచియుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరమ తండ్రి, కృపామయుడా, దయాదాక్షిణ్యపురుడా, అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ ఉదయ కాలస్థంలో నీ కృపలో మమ్మల్ని నింపండి, బలపరచండి. మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆదరించండి, సంరక్షించండి. నమ్మదగిన వాడువు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు అయినావు గనక ఇదిగో నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించండి. మా గొప్ప దేవుడా, మా శక్తిమంతుడా, కరుణామయుడా, కరుణా సంపన్నుడా, యేసు సంరక్షకుడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సజీవ రక్కల చాటును పదిలపరిచి బిడ్డలందరి యొక్క అవసరాల అక్కర్లో కూడా తీర్చండి. అందరి లోటుపాట్లు సవరించండి. అందరికి ఉన్న బలహీనతల్లోంచి బలమును చేకూర్చండి. దేవదేవా, మీ బిడ్డల పక్షాన మీ కార్యాభివృద్ధి దయచేసి నాయన యొక్క సర్వోన్నతమైన దినంలో సర్వోన్నతం నీ కార్యమ పట్ల జరిగించి బిడ్డలందరినీ ఉజ్జీంపచేసి, నాయన ప్రకాశింపచేసి, ప్రజ్వల్ల చేసి, ప్రసన్నమైన ప్రతి కార్యం మీ బిడ్డలను మా పట్ల జరిగించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ త్రియేక దేవుని ఆరాధన జరుగుతుంది. రండి, ఏకంగా కూడి దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. ఆయనకు అద్భుతమైన ఆశీర్వాదంతో నింపబడదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకొని తప్పక మీరు పంపించండి. ప్రభు మీకు తోడైండు గాక. గాడ్ బ్లెస్ యూ.